బ్రేకింగ్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. వివిధ పథకాల కోసం ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఈ మహత్తర అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రజాపాలన ముఖ్యమంత్రి సందేశం పేరుతో ఈ బహిరంగ లేఖను విడుదల చేశారు. అందరికీ నమస్కారం అంటూ ఈ లేఖను ప్రారంభించారు సీఎం. ప్రజాపాలనను కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలను చెప్పారు. మాట ఇచ్చినట్లుగానే ప్రమాణ స్వీకారం రోజునే 6 గ్యారంటీలపై ఆ ఫైల్పై తొలి సంతకం చేసింది మన ప్రభుత్వం. కొలువుదీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయల వైద్య సాయం గ్యారంటీలు అమలు చేసి చరిత్ర సృష్టించిందని చెప్పారు. ఇక అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలు కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నానంటూ పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. ఇక చివరి వరుసలోని పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సాయం చేయటమని చెప్పారు. స్వయంగా ప్రభుత్వమే ఈవేళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చిందని తెలిపారు రేవంత్ రెడ్డి. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు.